అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బ్రేకింగ్ న్యూస్. నటి సమంత తన ఇన్స్టాగ్రామ్లో మరో పోస్ట్ చేసింది. ఒక నిగూఢార్థంతో కూడిన పోస్ట్ అది. దాని గురించి ఇప్పుడు నెట్టింట పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. సినీ ఇండస్ట్రీలో కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. సమంత నాగ చైతన్య డివోర్స్ తీసుకున్న తర్వాత ఏదో ఒక సందర్భంలో సమంత ఏదో డైరెక్ట్గా నాగ చైతన్యను పేరు పెట్టి అనకపోయినా తన ఎక్స్ అనో లేకపోతే మరో విధంగానో ఏదో ఒక కామెంట్ చేస్తూ వస్తూ ఉన్నారు. అవి పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా కూడా మారుతున్నాయి. మొన్న బుధవారం నాగ చైతన్య శోభితల వివాహం కూడా జరిగిపోయింది అన్నపూర్ణ స్టూడియోస్లో. ఇప్పుడు సమంత మరోసారి తన ఇన్స్టాగ్రామ్లో ఒక క్రిప్టిక్ మెసేజ్ చేశారు. దీంతో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది సినీ ఇండస్ట్రీలో. ఆమె చేసిన మెసేజ్ ఏంటో నేను మీకు చెప్తున్నాను. మొదటి బాక్స్లో మీరు చూస్తున్న ఆ ఫోటోను పోస్ట్ చేస్తూ సమంత ఒక మెసేజ్ని పోస్ట్ చేశారు. మొదటి బాక్స్లో మీరు చూస్తున్నది సమంత పెంపుడు కుక్క. తన కుక్క ప్రేమ కంటే మరే ప్రేమ గొప్పది కాదు అంటూ పోస్ట్ చేశారు సమంత. గతంలో కూడా ఆ ప్రేమ గురించి, అభిమానం గురించి, బంధాల గురించి సమంత ఏదో ఒక పోస్ట్ చేస్తూ వస్తూ ఉన్నారు. ఎవరికి మీరు ఖరీదైన గిఫ్ట్లు ఇచ్చారంటే తన ఎక్స్కి అంటూ కూడా ఒక మాట చెప్పడం పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు నాగ చైతన్య శోభితల వివాహం తర్వాత ఇద్దరు ప్రేమగా ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి. నటి శోభిత సోషల్ మీడియాలో కూడా ఆ ఫోటోలను పోస్ట్ చేస్తున్నారు. ఇద్దరు చాలా ప్రేమగా, అనోన్యంగా, చాలా ప్రేమానురాగాలతో ఉన్నట్టుగా ఫోటోలు దర్శనమిస్తూ ఉన్నాయి. వాళ్ళిద్దరూ నవ్వుకుంటూ ఉన్నారు. ఒకరిపై ఒకరు ప్రేమను చూపించుకుంటున్నట్టుగా ఆ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు మీరు రెండవ బాక్స్లో చూస్తున్న ఫోటోలు అవే. కుటుంబంతో సహా, నాగార్జున ఫ్యామిలీతో సహా ఆ ఫోటోలు దర్శనమిస్తూ ఉన్నాయి. సమంత కూడా ఆ ఫోటోలను చూసే ఉంటారు ఖచ్చితంగా. పెళ్లి ఫోటోలు ఇలా దర్శనమిస్తూ ఉన్నాయి. దీంతో సమంత ఇప్పుడు ఈ పోస్ట్ చేశారు. గతంలో కూడా సమంత చేసిన పోస్టులపై పెద్ద ఎత్తున వాళ్ళ అభిమానుల్లో చర్చలు జరిగాయి. సినీ ఇండస్ట్రీలో కూడా చర్చలు జరిగాయి. ఇప్పుడు తన ప్రేమ గురించి పెంపుడు కుక్కను ఒళ్ళో కూర్చోబెట్టుకుని చేసిన ఒక పోస్టుపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. సమంత చేసిన ఈ పోస్టు గురించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఆమె చేసిన పోస్ట్ తన కుక్క ప్రేమ కంటే మరే ప్రేమ గొప్పది కాదు అంటూ పోస్ట్ చేశారు. శోభిత ఫ్యాన్స్ పేజీలో నాగ చైతన్య పెళ్లి ఫోటోలు దర్శనమిస్తూ ఉన్నాయి. ఆ ఫోటోలు దర్శనమిచ్చిన కొద్దిసేపటికే సమంత ఈ పోస్ట్ని పెట్టారు. టాలీవుడ్లో సమంత పెట్టిన ఈ పోస్ట్ ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. మా ప్రతినిధి రవిచంద్ర ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. అలాగే సమంత పెట్టిన పోస్ట్పై మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. రవిచంద్ర, సమంత పెట్టిన పోస్ట్పై ఎటువంటి మాటలు వినిపిస్తూ ఉన్నాయి? సమంత ఈ సమయంలో ఇలాంటి పోస్ట్ పెట్టడం వెనుక ఉద్దేశం ఏంటి? రోహిత్, సమంత నాగ చైతన్య విడాకుల తర్వాత ఇప్పటికీ అనేక సందర్భాల్లో సమంత తన అసహనాన్ని అనేక ట్వీట్ల ద్వారా, కొటేషన్ల ద్వారా, ఫోటోల ద్వారా సోషల్ మీడియాలో పంచుకుంది. వాటితోటి అటు సమంత అభిమానులు, ఇటు నాగ చైతన్య అభిమానుల మధ్య సోషల్ మీడియా వేదికగా ఎంతో వార్ నడుస్తూనే ఉంది. అలాంటి వాటిపై ఇప్పటి వరకు నాగ చైతన్య స్పందించినప్పటికీ కూడా సమంత మాత్రం ఇప్పటికీ పలు సందర్భాల్లో విడాకుల తర్వాత తన మనసులో మాట, తన అసహనాన్ని విడిపోవటానికి దారితీసిన పరిస్థితులు కానీ, విడిపోయిన తర్వాత పరిస్థితులను కానీ ఆవిడ అనలైజ్ చేస్తూ అనేక సందర్భాల్లో అనేక కొటేషన్లు, ఫోటోలు పోస్ట్ చేయడం జరిగింది. రీసెంట్ గా శోభిత నాగ చైతన్య వివాహం తర్వాత ఆ ఫోటోలు సోషల్ మీడియాలో దర్శనమిస్తున్న ఈ తరుణంలో సమంత తన కుక్క పిల్లను ముద్దు చేస్తూ తను కుక్క పిల్ల ప్రేమ కంటే ఏ ప్రేమ గొప్పది కాదు అంటూ తను పోస్ట్ చేయటం అనేది ఇప్పుడు నాగ చైతన్య అభిమానుల్ని బాగా తీవ్రంగా కలిసివేసింది. దానిపై నాగ చైతన్య అభిమానులందరూ కూడా సోషల్ మీడియాలో సమంతని ట్రోల్ చేస్తూ కామెంట్లు చేయడం జరుగుతోంది. ఇది ఇప్పటిది కాదు, విడాకులు అయిన దగ్గర నుంచి కూడా అటు సమంత నాగ చైతన్య అభిమానుల మధ్య జరుగుతూనే ఉంది. సమంత అప్పుడప్పుడు తనకి మానసికంగా గుర్తొచ్చినప్పుడు అనుకోవాలో, లేదంటే ఆ బాధ నుంచి బయటకు రావటానికో తను అనేక సందర్భాల్లో ఇప్పటికీ ఇలాంటి సోషల్ మీడియా పోస్టులు పోస్ట్ చేయడం జరిగింది. తను బహుశా ఇంకా ఆ బంధం నుంచి బయటకి పూర్తిగా రాలేదు అనిపిస్తోంది. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు కానీ, తను పోస్ట్ చేస్తున్న పోస్టులు ఇవన్నీ చూస్తుంటే ఆ విడాకుల నుంచి తను ఇంకా బయటకు రాలేదు, ఆ బాధలోనే
సమంత కంటిన్యూ అవుతున్నట్లుగా మనకైతే అనిపిస్తోంది. అయితే చేసిన పోస్టులను మాత్రం నాగ చైతన్య అభిమానులు కావచ్చు, అక్కినేని అభిమానులు కావచ్చు, వీళ్ళందరూ కూడా సోషల్ మీడియా వేదికగా బాగా ట్రోల్ చేస్తూ రివర్స్ కామెంట్లు చేస్తున్నారు, తనని టీజ్ చేస్తున్నారనే చెప్పాలి. ఇది ఒక హెల్దీ అట్మాస్ఫియర్ అయితే కాదు. ఖచ్చితంగా ఒకవైపు హీరో వివాహం చేసుకొని ఒక మంచి హెల్దీ హ్యాపీ మూడ్ లో ఉన్నప్పుడు సమంత ఇలాంటి పోస్టులు చేయడం కరెక్ట్ కాదు అనేది అక్కినేని అభిమానుల నుంచి వస్తున్న ఆర్గ్యుమెంట్. రోహిత్, రైట్. అంటే గతంలో కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు రాజకీయ నాయకులు ఎవరైనా చేసినప్పుడు కూడా సమంత వాటిపైన ఆ వివాదాస్పద వ్యాఖ్యలు చేయొద్దంటూ స్పందించారు. డైరెక్ట్గా సమంత నాగ చైతన్యను పేరు పెట్టి అనలేదు, కానీ ఇలా తను బాధపడుతున్నాను అనే విషయాన్ని మాత్రం సమంత చెబుతూ వస్తూ ఉన్నారు. సమంతను ట్రోల్ చేసిన వారిని కూడా ఏదైనా ఇలా జరిగినప్పుడు ఇద్దరి ప్రమేయం ఉంటుంది, రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు వస్తాయి, కానీ స్త్రీని మాత్రమే అంటారు అంటూ తన పడుతున్న ఆవేదన గురించి చెప్పుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు మొన్న గిఫ్ట్ల గురించి కూడా మాట్లాడారు. ఖరీదైన గిఫ్ట్ ఎవరికి ఇచ్చారు అంటూ అన్నప్పుడు కూడా తన ఎక్స్ గురించి అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు. ఇప్పుడు తన ప్రేమ గురించి అంటే ఆమె కొంత వివాదాస్పద వ్యాఖ్యలు చేయాలనే ఉద్దేశంతో చేస్తున్నారు అనుకోవాలా, లేదంటే తన మనసులో బాధను ఆమె ఈ విధంగా ఎక్స్ప్రెస్ చేస్తున్నారు అని అనుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందా? రోహిత్, విడాకుల విషయంలో అటు నాగ చైతన్య ఇటు సమంత ఇద్దరు కూడా మా పరస్పర అంగీకారంతో ఈ నిర్ణయం తీసుకున్నాము, ఈ విషయంలో మాకు ప్రైవసీ ఇవ్వండి అంటూ వాళ్ళు ఇద్దరు కూడా సేమ్ స్టేట్మెంట్ ని రిలీజ్ చేయడం జరిగింది వాళ్ళ సోషల్ మీడియా వేదికగా. అయితే అది బహుశా అగ్రిమెంట్ ఏదైతే విడాకులకి ముందు లేదా విడాకులు తీసుకోవటానికి వాళ్ళు నిర్ణయించుకున్నప్పుడు జరిగిన సంఘటన అయి ఉండొచ్చు, కానీ తను మాత్రం ఆ బంధాన్ని ఇంకా మర్చిపోవటం లేదు. దానికి సంబంధించిన బాధ మానసికంగా తను ఇంకా అనుభవిస్తూనే ఉన్నది అనటానికి సాక్ష్యం తను అనేక పోస్టులు ఆ తర్వాత కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది. తన వివాహానికి సంబంధించి కావచ్చు, తన మీద వస్తున్న కామెంట్లకు సంబంధించి కావచ్చు, డైవర్స్ కి సంబంధించి కావచ్చు. ఇప్పుడు కూడా తను చేసింది వాంటెడ్లీ ఎవరినో ప్రత్యక్షంగా విమర్శించాలని కాదు, కానీ తన మనసులోని బాధ ఈ విధంగా ఆవిడ వ్యక్తం చేస్తుందనేది మాత్రం సమంతని అర్థం చేసుకునే వాళ్ళు కావచ్చు, సమంత అభిమానులు కావచ్చు చెప్తున్నమాట. అయితే దాన్ని మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు ఇటువైపు నుంచి అక్కినేని, అలాగే కొంతమంది న్యూట్రల్ సోషల్ మీడియా ఫాలోయర్స్. రైట్ రవిచంద్ర, సమంత మరో పోస్ట్ చేశారు. ఆమె ఒక నిగూఢార్థంతో, ఎవరి పేరు కూడా పెట్టలేదు, కొంత నిగూఢార్థంతో ఆమె ఆ పోస్ట్ చేశారు. తన పెంపుడు కుక్క శాష, తన పెంపుడు కుక్క శాషను ఒళ్ళో కూర్చోపెట్టుకొని ఆ కుక్క ప్రేమ కంటే ఎవరి ప్రేమ గొప్పది కాదు అంటూ పోస్ట్ చేశారు సమంత. ఒకవైపు నాగ చైతన్య, శోభిత ఇద్దరి ఫోటోలు, చాలా ఆనందంగా ఉన్న ఫోటోలు, కుటుంబం అంతా కలిసి ఉన్న ఫోటోలు, పెళ్లి వేడుకలకు సంబంధించిన ఫోటోలు నెట్టిట చక్కర్లు కొడుతున్నాయి, సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున షేర్ అవుతూ ఉన్నాయి. అదే సమయంలో సమంత నాగ చైతన్య గురించి ఈ పోస్ట్ చేశారు అంటూ చర్చ జరుగుతుంది, కానీ సమంత ఎవరి పేరు కూడా రాయలేదు. తన కుక్కతో తనకున్న అభిమానాన్ని, ప్రేమ గురించి రాశారు. శాష తన పెంపుడు కుక్క, ఆ పెంపుడు కుక్క ప్రేమ కంటే ఎవరి ప్రేమ గొప్పది కాదంటూ సమంత పోస్ట్ చేస్తారు. గతంలో కూడా సమంత పోస్ట్ చేసిన పోస్టుల గురించి నేను మీకు చెప్తున్నాను, ఒకసారి గుర్తు చేస్తాను. ఎవరైనా ఏదైనా విడాకులు లాంటిది చోటు చేసుకుంటే అందరూ కూడా అమ్మాయిలనే అంటూ ఉంటారు, కానీ అమ్మాయిలు ఎంత బాధ అనుభవిస్తుంటుంటారో మీకేం తెలుసు అంటూ సమాజాన్ని చాలా ప్రశ్నలు అడిగింది సమంత. అలాగే అనారోగ్యానికి కూడా గురైంది. వాటి అన్నిటినీ కూడా తేరుకొని ముందుకు వెళుతూ ఉన్నాను, గతం గతహ కానీ ధైర్యంగా నిలబడి ముందుకు సాగాలి, అదే జీవితం అంటూ చాలా పోస్టులు పెడుతూ వస్తూ ఉన్నారు. ఇప్పుడు నాగ చైతన్య, శోభిత వివాహం తర్వాత మీరు రెండో బాక్స్లో చూడండి, ఇవి మొన్న బుధవారం వాళ్ళ పెళ్ళైన తర్వాత కుటుంబంతో సహా వాళ్ళంతా ఆనందంగా ఉన్న ఫోటోలు, ఒకరికొకరు నవ్వుకుంటూ చాలా చిల్ అవుతూ ఉన్నారు, చాలా ఆనందంగా ఉన్నారు. పెళ్లి కూతుర్ని సిద్ధం చేస్తున్న ఫోటోలు, ఇద్దరు ఒకరికొకరు ఒక్కొక్క చోట కూర్చుని ప్రేమగా అభిమానంగా ఉన్న ఈ ఫోటోలు, ఇవన్నీ కూడా దర్శనమిస్తూ ఉన్నాయి. దీంతో సమంత నాగ చైతన్య, శోభితల గురించే ఈ కామెంట్ చేసుంటారు అని పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. కానీ మీరేమనుకుంటూ ఉన్నారు? సమంత ఇంకా ఆ బంధం గురించి తలుచుకొని బాధపడుతూ ఉన్నారు అని మీరు అనుకుంటూ ఉన్నారా, లేదా సమంత నిజంగా కావాలని కామెంట్స్ చేస్తున్నారు అని మీరు అనుకుంటూ ఉన్నారా? సమంత బాధను మీరు అర్థం చేసుకుంటూ ఉన్నారా? మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయం కూడా
కమెంట్ బాక్స్లో తెలియచేయండి. కానీ ఇప్పటికే కొంతమంది చెబుతున్నారు సమంత బంధం నుంచి ఇంకా బయటకు రాలేదు, ఆ బంధాన్ని వదులుకోలేక సమంత ఈ రకమైన మాటలు మాట్లాడుతున్నారు తప్ప విద్వేషపూరితంగానూ నిందపూరితంగానూ సమంత మాట్లాడడం లేదు. కొంతమంది మర్చిపోలేని ఇష్టమైన వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ గురించి ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటుంటారు. కాబట్టి సమంత కూడా ఆ ఉద్దేశంలోనే మాట్లాడుతూ ఉన్నారు అంటూ కొంతమంది విశ్లేషకులు చెప్తున్నారు. ఏదేమైనా సమంత మరోసారి ఇలాంటి పోస్ట్ చేయడంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. సమంత చేసిన పోస్ట్పై మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.